అందరికీ నమస్తే. ముందుగా మన వ్యూయర్స్కి, ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇది షూట్ చేసి 1 వీక్ అవుతున్నా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా వీడియోస్ పెడదాము అనుకున్న అందరూ పండగ హడావుల్లో ఉంటారు కదా అని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదండి. ఇవాళైతే భోగి పండుగకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా భోగి పళ్ళు దీనికి సంబంధించిన సమాచారంతో ఈ వీడియో అయితే చాలా చిన్నగా పెట్టాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరంతా పిండి వంటలు, ఎంతమంది ఊర్లకు వెళ్ళారు, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా సాగుతున్నాయి కింద తప్పకుండా నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలామంది బిజీగా ఉండి ఉంటారు. నేనైతే పండగకి ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఎందుకంటే పండగల్లో మాకు లీవ్స్ అనేవి ఇవ్వరు, చాలా లిమిటెడ్గా ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే పండగలకు వెళ్తూ ఉంటారు. అండ్ నా వరకు తీసుకుంటే నో లీవ్స్ అనమాట. అండ్ ఫిబ్రవరి, ఏప్రిల్, మార్చ్ ఈ 3 నెలల్లో నాకు చాలా లీవ్స్ అవసరం ఉంది. పండగల్లో కూడా నాకు డ్యూటీ అయితే ఉంది. ఇంకా నా సంగతి అయిపోయింది కదా. భోగి పళ్ళ విషయానికి వద్దాం. భోగి, భోగ భాగ్యాల పండగ ఇది. ఈ రోజున చేసేటువంటి అభ్యంగన స్నానమైన ఇంట్లో చిన్న పిల్లలు, 10 ఏళ్లలోపు పిల్లలు ఒక బేసి సంఖ్య అనేది చూసుకొని సాయంత్రం పూట వాళ్ళకు పోసేటువంటి భోగి పళ్ళు ఉదయాన్నే ప్రతి ఇంటి ముందర ఒక అగ్నిహోత్రంలాగా, ఒక హోమం నిర్వహించిన మాదిరిగా పవిత్రంగా చక్కగా ఉన్నటువంటి వస్తువులతోనే పాతవన్నీ తీసేసి ఒక చెక్క రూపంలోనో కొనుక్కొని తెచ్చుకొని ఆవు పిడకలతోటి మనం వేసుకునేటువంటి భోగి మంట ఇవి విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చి ఆ ఏడాదంతా ముఖ్యంగా సూర్య భగవానుల వారు తమ దిశను మార్చుకొని ఆయన మకర రాశిలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, ఉత్తరం వైపుకు ఆయన ప్రయాణం అనేది సాగుతుంది. అటువైపుకు తిరుగుతారనమాట. ఆ ప్రగతి రథ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి ప్రయాణ చక్రాలు అవి ఉత్తరం వైపుకు తిరుగుతాయి. కాబట్టి ఇక ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి సమయం. ఉత్తరాయణానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా నెక్స్ట్ వీడియో అయితే పండగ అయ్యాక ప్రజెంట్ చేస్తానండి. ఎందుకంటే పండగ బిజీలో మామూలుగానే అస్సలు వ్యూస్ రావట్లేదు. పండగ బిజీలో అసలు రావు. పండగ అయిన తర్వాత మీరందరూ ఎలా ప్రశాంతంగా అవుతారో అప్పుడు నా ఫెస్టివ్ రీల్స్ కావచ్చు, నా ఫెస్టివ్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. అలా భోగి పండగను మనం ప్రారంభించుకొని సంక్రాంతి, అదేవిధంగా కనుమ, ఈ 3 పండుగల గురించి ఎవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకి ఇప్పుడంటే రకరకాల వ్రతాలు, పూజలు, పండుగలు అని చెప్పి వచ్చేసాయి. కానీ ఒకప్పుడు మనకి తెలిసింది దసరా, దీపావళి, సంక్రాంతి ఇవి మాత్రమే మనకి ప్రధానమైనటువంటి పండుగలుగా ఉండేవి, ఉంటున్నాయి ఇప్పటికీ కూడా కొంతమంది. మనకి సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక ప్రతీది విశేషంగా అనిపిస్తోంది. కానీ సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది పెద్దల ఆధ్వర్యంలో జరిగే పండుగ, పితృదేవతల కోసం జరిగేటువంటి పండుగ. ఇంట్లో నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్లతో చేసుకునేటువంటి సకుటుంబ సపరివార పండుగ. అదేవిధంగా ఇంట్లో ముందుండే పితృదేవతల్ని స్మరించుకుంటూ కుటుంబం అంతా కూడా చేసుకునే వేడుక. ఇంకా భోగిపళ్ళ విషయానికి వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్లే అంతా చేస్తారు. లేదా సిటీ కల్చర్లో ఉండి తమకేం తెలియదు, మొదటిసారి చేయాలి అనుకుంటే మాత్రము నేను చూపించే విధానం మీకు ఒక అర్థమవుతుంది అని సింపుల్గా మా ఇంటి దగ్గర ఉండే 2 చిన్నారులను తీసుకొచ్చి నేను చేశానండి. ఇక్కడ మీరు చూసే ప్రొసీజర్లో ఎలా చేయాలి అనేది మాత్రమే చూడండి, బట్ నేను చెప్పే మాటలు మాత్రం వినండి. భోగిపళ్ళు పొయ్యాలి అంటే మాత్రం పుట్టిన దగ్గర నుంచి బేసు సంఖ్యలో చూసుకోవాలండి. 1వ సంవత్సరం, 3, 5 అలా 11 ఏళ్ల వరకు మనం చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం 5 ఏళ్ల లోపే చేస్తూ ఉంటారండి. ప్రారంభించాలంటే బేసు సంఖ్య చూసుకోవాలి. మీరు బయట ఇప్పుడు మార్కెట్లో రేగిపళ్ళు దొరుకుతాయి అనమాట. బదరీ ఫలం, మనకి బద్రీనారాయణునికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఇదే చెప్తోందండి. ఆయన పురాణ గాథ కూడా మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మగా భావించి అక్కడుండే దేవతలంతా వేసిన తర్వాతే మనకి సంప్రదాయం వచ్చిందనమాట. మొట్టమొదట భోగిపళ్ళు పోసుకున్నది మనకి సృష్టిలోనే శ్రీకృష్ణ పరమాత్మ అనమాట. ఆయన నుంచే వచ్చింది అని చెప్పి చెప్తారు. అయితే రేగిపళ్ళు కాస్త చిల్లర పైసలు అంటారు, కానీ రాగి నాణాలు ఉండాలండి. ఖచ్చితంగా రాగి ప్లేట్ రూపంలో అయినా నాణాల రూపంలో అయినా వాడాలి. నేను ఇక్కడ చూపించిన వాటిలో కూడా మీకు నేను స్టీల్ లాగే అంటే కాయిన్సే చూపించాను కాబట్టి మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ అని అంటాను నేను. చాక్లెట్లు అవి వేస్తున్నారు, చాక్లెట్లు వెయ్యరు. పువ్వుల రెక్కలు కూడా తుంచకూడదండి. మనకి విడి పువ్వులు ఏవైనా మల్లెలు కానీ, జాజులు కానీ, లేదా నేను చూపించినట్టు కాగడ మల్లెలో, కనకాంబరాలో ఇలాంటివి తెచ్చుకోవడం మంచిది. మన చేతితో తుంచకుండా అమ్మినా కూడా పువ్వుల రెక్కలు తెచ్చుకోవచ్చు తప్ప మన చేతితో తుంచకండి. అలా కొంతమంది చాక్లెట్లను కూడా యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ కాదు, జనరల్గా ఏంటంటే చెరుకు ముక్కలు, ఆ సీజన్లో ఉండే పళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని
కొన్ని రాగి నాణాలు, రాగి కోరుతుంది, ఆరోగ్యానికి ఇప్పుడు ఆ రాగి అనేది శరీరానికి తాకాలి. ముఖ్యంగా బ్రహ్మస్థానంలో 3 సార్లు దృష్టి దాగా తిప్పి బ్రహ్మస్థానంలో వేయడం వల్ల ఎక్కువ మంది మొట్టమొదటిగా తల్లి, నాన్నమ్మ, అమ్మమ్మ, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తాంబూలం పెట్టడం, వాళ్ళందరూ గుప్పెళ్ళుగా ఆ బ్రహ్మస్థానాన్ని యాక్టివేట్ చేస్తారనమాట. ఒక 5 ఏళ్ల వరకు ఏంటంటే మనకి బ్రహ్మస్థానం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో అలా ఈ సంప్రదాయం అనేది వచ్చిందండి. అయితే ఈసారి అయితే సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల మనకు 14వ తారీఖు సాయంత్రం ఈ 2026లో భోగిపళ్ళు పోయొచ్చు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పోయొచ్చు. అందులో కలిపేవన్నీ మన ఇంటి వాళ్ళైతే ఏరుకోకూడదు. చుట్టుపక్కల వచ్చే పిల్లలందరూ ఏరుకుంటూ ఉంటారు. కొన్ని సంప్రదాయాల్లో అసలు ఏరనే కూడదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి చాక్లెట్టో, బిస్కెట్టో, స్వీటో ఆ రోజు వండుకున్న తీపి పదార్థాలు పెట్టి ముత్తైదువులు వస్తే వాళ్ళకి తాంబూలం పెట్టి పంపిస్తారనమాట. ఇలా మనకి 3 సార్లు రొటేషన్ అండ్ రివర్స్ రొటేషన్ అనమాట. సవ్య అపసవ్య దిశల్లో తిప్పి బ్రహ్మస్థానాన్ని తాకేలాగా గుప్పెళ్లాగా వదలాలన్నమాట ఆ రేగి పళ్ళని. సీజనల్ ఫ్రూట్స్ అంటే పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న సైజులో ఉండేవన్నీ, చెరుకు ముక్కలు ఈ టైంలో దొరికే వాటిని వేస్తే అలా భోగిపళ్ళు పొయ్యడం ద్వారా పిల్లలకు ఉండేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతే ఉంటాయో అవి, అందుకే 11 ఏళ్ల వరకు అంటారనమాట. సో ఆ తర్వాత 5 ఏళ్ల వరకు మరీ ముఖ్యంగా చెప్తారు. బాలారిష్ట దోషాలు కాస్త వెన్నుపూస ముదిరే కొద్దీ మనకి వాళ్ళకొచ్చే ఆరోగ్య సమస్యలు, దృష్టి దోషాలు అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. వెన్నుపూస కూడా మనకు ఉండేటువంటి ఈ చక్రానికి సంబంధించి యాక్టివేట్ అయ్యే ప్రధానమైనటువంటి పార్ట్ అన్నమాట. సో అలా బ్రహ్మస్థానం ఇది 2 యాక్టివేట్ అవ్వాలని ఇటువంటి పద్ధతులు మన పెద్దవాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇంట్లో బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఒక పక్క పిల్లలకి భోగిపళ్ళు పోసుకుంటూ ఇదంతా కూడా సమైక్యం, అందరినీ పిలుచుకుంటూ చేసుకునేటువంటి వేడుకలు. సూర్యభగవానుల వారు ఉత్తరం దిక్కుకు తిరగడం మాత్రమే కాదు, సంక్రమణం జరిగేటువంటి సమయం. ఇప్పటి వరకు దక్షిణాయనంలో మనం ఏవైతే నొప్పులు ఇవి అవి బాధపడ్డామో, అండ్ పిల్లలకి పరంగా కూడా దగ్గులు, జలుబులు ఇవన్నీ వచ్చి మరొక ఆయనంలోకి, ఉత్తరాయణంలోకి మనం మారే ముందు రోజు కాబట్టి భోగి పండగ అనేది. సో ఇప్పుడు బ్రహ్మ ఆ రంధ్రమైనా లేకపోతే ఆ తినేటువంటి పదార్థాల ద్వారా కూడా మన శరీరంలో నూతన ఉత్తేజాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఇంకాస్త ఆరోగ్యంగా, ఆనందంగా, నలుగురితో ఇవన్నీ అందరినీ పిలుచుకొని చేసుకునే వేడుకలు కాబట్టి మానసికంగా ఆనందాన్ని పొందుతాం. అవన్నీ అందరం కలిపి తినటం ద్వారా శారీరకంగా దృఢంగా మారుతాం. వీటి పండగలు, పరమార్థాలు ఇటువంటివి ఏ టైంలో ఏం చెయ్యాలి అనేది మన ఋషులు, మునులు పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే అనమాట. ఇదండి భోగిపళ్ళకు సంబంధించి సమాచారము. మొట్టమొదటిగా తల్లి పొయ్యాలండి, ఆ తర్వాత నాన్నమ్మ, అమ్మమ్మ, ఇలా ఒక్కొక్కరు ఎంతమంది అయినా పొయ్యొచ్చు అనమాట. ఏ కారణంతో అయినా మేము ఈ సంవత్సరం మొట్టమొదటిగా ప్రారంభించలేకపోయాం అనుకుంటే నెక్స్ట్ బేసి సంఖ్యలో చూసుకుని పిల్లలకి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తల్లికి ఆటంకం వచ్చి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న నాన్నమ్మ చేతుల మీదుగా కానీ అమ్మమ్మ చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాన్ని కానివ్వచ్చు, తండ్రి కూడా వేయచ్చు అనమాట. సో ఇది ఏదైనా వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి, సంప్రదాయాన్ని బట్టి ఫాలో అయిపోతారు. ఇవన్నీ పెద్ద పెద్ద పండుగలు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆచారం ప్రకారం ముందుకు వెళ్ళిపోవడం మంచిదనమాట. ఇక ఈ వేడుకంతా అయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకొని, ఎవ్వరూ లేకపోతే కనీసం అమ్మవారికైనా ఇంట్లో పూజ మందిరంలో తాంబూలం అనేది ఇచ్చుకొని, లేదా ఇంట్లో అత్తగారు అమ్మ ఉంటారు కదా వాళ్ళకన్నా తాంబూలం ఇచ్చుకొని, ఇంకా కింద పడ్డవన్నీ కూడా ఏరుకొని దగ్గరలో ఉండే నదీ తీరంలో కలుపుకుంటే చాలా మంచిది. కొన్ని ఇళ్లలో, మా ఇళ్లలో అయితే దిష్టి తీసినవి తప్ప మిగతావి మిగిలిపోయినవి అవన్నీ కూడా తినేయడమే నాకు గుర్తుందండి. చిన్నప్పుడు మేము ఎవరి దానికన్నా వెళితే మాత్రం కింద పడ్డవన్నీ ఏరుకోమనే చెప్పేవారు, తినేవాళ్ళం కడుక్కొని. మరి ఇప్పుడైతే కొంతమంది లేదు తినకూడదు, వాటిని బయట పడేయాలి, ఇలాంటివి కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫాలో అయిపోండి. కానీ భోగిపళ్ళు పొయ్యడం మాత్రం చాలా చాలా ముఖ్యమండి. మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఆచారాలు, సంప్రదాయాలు మనం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి వెళతాయి. అండ్ ఆ సమయంలో ఆ క్రతువు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించడం వల్ల మనకి కూడా కుటుంబానికి మంచిది. విపరీతమైన దృష్టి దోషాలు, చెడు దృష్టి ఆ ఇంటికున్నా ఆ పిల్లలకున్నా కూడా వీటి ద్వారా తొలగిపోతాయి అనేది నమ్మకం మాత్రమే కాదండి, ఆచరణాత్మకంగా కూడా చాలామంది ఆ ఫలితాలు చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.